కానీ మానవుడు చనిపోతే ఎక్కడికి వెళ్తున్నాడని మనిషి ఆలోచన చేయవలసిన పరిస్థితి ఉంది. దినాలు చూస్తుంటే చెడ్డగా ఉన్నాయి. తల్లిదండ్రుల మాటలు పిల్లలు వింటలేదు, పిల్లల మాటలు తల్లిదండ్రులు వింటలేదు అని గొడవలు పడుతున్నారు. ఒక కుమారుడు పాపం వాళ్ళ అమ్మగారు నీళ్ళవలేదని తల్లిని చంపిన దుర్మార్గుని మనం చూస్తున్నాం. ఒక తల్లి చెప్పింది, అమ్మా నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, కాలేజీకి వెళ్తున్నావు, జాగ్రత్త వెళ్ళే నా తల్లి. ఇన్ని తల్లి చెబితే ఈ కుమార్తె పీడితో కలిపి తల్లిని చంపించిన దినాలు మనం చూస్తున్నాం. ఈ మధ్య మనం ఒక న్యూస్ చూసాం. ఆ రాజస్థాన్ లో 13 సంవత్సరాల బాలిక మీద అత్యాచారం జరిగింది. ఎందుకయ్యా ఈ విధంగా జరుగుతుందంటే మానవుడికి బత్తి కరువైపోయింది. ఒక 20 సంవత్సరాల కిందట చూసుకుంటే ప్రతి మనుషుడు కూడా బతితో జీవించేవాడు. ఏ మనిషి అయినా బతితో కలిగి ఉండేవాడు. ఈ రోజుల్లో బతి లేదు మనిషికి. ఆ బతి లేని కారణాన్ని బట్టి మానవుడి మీద పాపాలు వేరుబడి చేస్తున్నాయి. ఆ పాపం నుంచి విడుదల పొందాలంటే ఇదిగో ఒక పరమాత్ముడు, ఒక పుణ్యాత్ముడు మానవుడి కొరకు రక్తభోక్షం జరిగించాడు. ఆ రక్తభోక్షను ఏ దేవుడైతే జరిగించాడు ఆ దేవుని వద్దకు వస్తే మనిషికి విమోచన దొరుకుతుందని బైబిల్